నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. దక్షిణ కశ్మీర్లోని హిమాలయాలు ఇప్పుడు హరహర మహాదేవ్ అంటూ ప్రతిధ్వనిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత సానువుల్లో సాహస యాత్ర సాగుతోంది. అన్ని అనుమతులు తీసుకున్న భక్తులు భంభం బోలే అంటూ బాబా బర్ఫాని దర్శించుకునేందుకు పయనమయ్యారు. ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆ మంచుకొండను, ఆ మహాదేవుణ్ణి దర్శించుకునేందుకు వడివడిగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే అమర్నాథ్ గుహకు చేరుకున్న భక్తుల భగవన్నామ స్మరణతో అమర్నాథ్ మార్మోగుతోంది. అమర్నాథ్ యాత్రలో తొలి రోజు హిమలింగాన్ని 12,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రణమిల్లారు. 130 అడుగుల ఎత్తైన గుహలో అమరనాథునితో పాటు పార్వతీదేవి, గణపతుల మంచు రూపాలు భక్తులకు దర్శనమిచ్చాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆగస్టు 28వ తేదీ వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. తిరుమల కొండలు నిత్యం రద్దీగానే ఉంటున్నాయి. ఆపద మొక్కులవాడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం భక్తులతో కళకళ్లాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు 2 రోజుల నుంచి క్యూ కాంప్లెక్స్ బయట 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది టీటీడీ. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటలు, 300 రూపాయల టికెట్లున్న భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయము పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ అన్ని విభాగాలపైన పడుతోంది. అందుకనుగుణంగా తితిదే చర్యలు తీసుకుంటే భక్తులకు సౌకర్యాలు, సదుపాయాలు దక్కుతున్నాయి. ఆ కోవలోనిదే తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయం. మరి పెరిగిన భక్తులకు లడ్డూ విక్రయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తిరుమల ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే తిరుమల లడ్డూ డిమాండ్ పెరుగుతోంది. భక్తుల అవసరాల మేరకు లడ్డూలను తయారు చేయడంలో టీటీడీ సఫలీకృతమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత 3 నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత 2-3 ఏళ్లలో జూన్ నెలలో విక్రయాల పరంగా చూసినా ఈ ఏడాది జూన్ నెల లడ్డూ విక్రయాలదే రికార్డుగా కనిపిస్తోంది. 2024 జూన్ నెలలో 1,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమయ్యాయి. అంటే 6.37% వృద్ధి నమోదైనట్లు లెక్క. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమయ్యాయి. అంటే 23.55% వృద్ధి నమోదయింది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా లడ్డూ ప్రసాదాల తయారీ పెరిగింది. పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనానికి 116 ఏళ్ల వయసున్న ఓ బామ్మ అలిపిరి మెట్లెక్కి నడుచుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కర్ణాటకకి చెందిన బామ్మ తన కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మెట్లెక్కుతున్నది చూసిన స్థానికులు వీడియో తీశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తితో 116 ఏళ్ల వయసులోనూ బామ్మ నడుచుకుంటూ వెళుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో
అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తోళక్కం ద్రవిడ ప్రబంధ సేవా కాలాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, ద్రవిడ ప్రబంధ పారాయణాల నడుమ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల నోముతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మాడవీధుల్లో భక్తులు 7 ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ గడ్డి అన్నారం శ్రీ కోదండరాం నగర్లోని శ్రీ అలివేలుమంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ అలివేలుమంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి పరిణయోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దుండిగల్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సామూహిక గోపూజ ఘనంగా జరిగింది.
పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామివారిచే గోరక్షక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో భక్తులతో సామూహిక గోపూజ నిర్వహించారు. ముందుగా గోమాత పూజ నిర్వహించి అనంతరం గోసేవ చేయటం మన కర్తవ్యమన్నారు. గోవును సేవించటం ద్వారా మనకు అన్ని సంపదలు కలుగుతాయని, గంగానదిలో పవిత్ర స్నానము, భగవద్గీత పారాయణము, గోమాత పూజ, గురువును సేవించటము, గోవిందుణ్ణి స్మరించటం అనే 5 అంశాల వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తాయన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. గోమాత్రే నమో నమః. గావో మే పురతః సంతు, గావో మే సంతు పృష్ఠతః, గావో మే సర్వతః సంతు, గవాం మధ్యే వసామ్యహం అని ప్రార్థన చేసే దేశం మనది భారతదేశం. గోమాత అంటే భూమాత, భారతమాత. సమస్త ప్రకృతికి కూడా గోమాత మూలం, ఆధారం. ఆ గోమాత బాగుంటే మనం అందరము బాగుంటాం. కనుక ఆ గో సంరక్షణ అనేది మనందరి యొక్క ప్రథమ ధర్మం. దాని తరువాత మిగతావన్నీ కూడా. గోవుల్ని గౌరవించకుండా, పూజించకుండా మనం భగవంతుడిని ఆరాధిస్తాము, పూజిస్తామంటే భగవంతుడు మెచ్చడు. భగవంతుడు మెచ్చుకోవాలి అని అంటే, భగవంతుడి ఆశీస్సులు కావాలి అంటే గోమాత బాగుండాలి. అందుకనే దత్తాత్రేయ స్వామి వెనక పక్కన కామధేను ఉంటుంది. ఆయన వాహనం కాదు, ఆయన గోపూజ చేయమని, గో సంరక్షణ చేయమని మనకి చెప్తూ ఉన్నారు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తావతార మూర్తి పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఎన్నెన్నో గోసేవలు, గో సంరక్షణ చేస్తూ ఉన్నారు. ఈరోజు గో ప్రచారక సేవా సమితి అనేటువంటి ఆ సంస్థ నుంచి చాలా చక్కగా మన గుప్తా గారు వారి అందరూ కూడా వచ్చి 5,000 మంది మహిళల చేత గోపూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏమవుతుంది దీనివల్ల అని అంటే, అందరిలోనూ గోవు విషయంలో శ్రద్ధ, భక్తి కలిగించటం, గోవుని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఆ సంకల్పంతో ఎక్కడెక్కడైతే గోశాలలు ఉన్నాయో అటువంటి ఆ గోశాలలో మనం సేవ చేసుకోవాలి, గోసేవ చేసుకోవాలి. హైదరాబాద్ డీడీ కాలనీలోని శ్రీకృష్ణ మందిరంలో 47వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ మందిరం తంత్రి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలుత ఆలయంలో దీపారాధన, ఆచార్య వరణం, ప్రసాద శుద్ధి,
అస్త్రకాల పూజ, వాస్తుబలి, రక్షోఘ్న హోమం, వాస్తు కలశాభిషేకం, పుణ్యాహవచనం, స్థలశుద్ధి ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కి చెందిన శ్వేతిమా అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించటం, అందులో ప్రావీణ్యం పొందడం అంత సులువు కాదని ఆధ్యాత్మిక గురువులు తెలిపారు. అలాంటి అసాధారణ మార్గంలో పయనించి అద్భుత ప్రతిభతో 9 ఏళ్ల చిన్నారి శ్వేతిమా మాధవ్ ప్రియ ప్రపంచ రికార్డ్ సాధించింది. 2017 ఫిబ్రవరి 16న గోరఖ్పూర్లో జన్మించిన శ్వేతిమ చిన్న వయసు నుంచి ఆధ్యాత్మిక అంశాలను ఆసక్తిగా తిలకించడం మొదలుపెట్టింది. 6 ఏళ్ల వయసులోనే శ్రీమద్ భాగవత కథ చెప్పడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 36 వారాల పాటు భాగవత కథా ప్రవచనాలు చెప్పడంతో పాటు 100కు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, నైతిక విలువల సందేశాన్ని ప్రజలకు చేరవేసింది. వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రవచనాలను, భక్తి గీతాలను అందిస్తోంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.